చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో సముద్రపు నీరు వ్యవసాయ భూముల్లోకి రావటం వల్ల లక్షలాది కొబ్బరి చెట్లు తలలు వాల్చేసిన విషయం తెలిసిందే. అలాగే ఉప్పు నీటి సమస్య వల్ల రైతుల నివాసాలు కూల్పోయే పరిస్థితి తలెత్తింది. పశువులకు తినేందుకు గ్రాసం కూడా అందని పరిస్థితి ఏర్పడింది. సముద్రపు నీరు భూముల్లోకి చొచ్చుకుపోయినందున త్రాగునీరు కలుషితమయ్యింది. రైతులు వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సమస్యను సెప్టెంబర్ 17, 18వ తేదీల్లో నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో నెంబర్ 1 న్యూస్ బృందం కోనసీమ ప్రాంతాలలో అత్యంత ప్రమాదకర పరిస్థితులలో పర్యటించి రైతుల సమస్యను 2 రోజుల పాటు లైవ్ ప్రసారాలు చేసింది. దానితో అధికారులలోనూ ప్రభుత్వంలోనూ కదలిక వచ్చింది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గత నెలలో పర్యటించి రైతుల ఇబ్బందులను తెలుసుకోగా బుధవారం నాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకరగుప్తం ప్రాంతంలో పర్యటించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అసలు ఈ సమస్య మూల కారణమేంటి, ఎందుకు రైతులకు ఈ దుస్థితి వచ్చింది అనేది ఆ ప్రాంత రైతు పర్యావరణవేత్త తిక్కిరెడ్డి గోపాలకృష్ణ మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు తిక్కిరెడ్డి గోపాలకృష్ణ అండి. నేను కోనసీమలో ఒక రైతును. నేను ఒక 10 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ కోనసీమలో ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. దీనికి ప్రధానంగా డ్రైనేజ్ డిపార్ట్మెంటే ప్రధానమైనటువంటి బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. దీంట్లో ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటుంటే రన్నింగ్లో ఉన్నటువంటిది శంకరగుప్తం మేజర్ డ్రైన్ యొక్క ప్రభావం. ఈ ముందుగా మీ నెంబర్ 1 న్యూస్ ఛానల్కి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మీ న్యూస్ ఛానల్లో ఈ ఆర్టికల్ వచ్చిన తర్వాతనే అధికారులు కానీ సైంటిస్టులు కానీ ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించడం, ఇటువంటివన్నీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం కూడా జరిగింది. ఈ ఏదైతే శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఉందో ఈ మేజర్ డ్రైన్ యొక్క పొడవు వచ్చి 22.9 కిలోమీటర్లు. 22.9 కిలోమీటర్ల పొడవులో ఉన్నటువంటి డ్రైనేజ్ విధానం, హైడ్రాలజీ విధానం ఏదైతే ఉందో హైడ్రాలజీ ఖచ్చితంగా 8వ కిలోమీటర్ నుంచి 00 వైపుకి, 8వ కిలోమీటర్ నుంచి ఏదైతే 22వ కిలోమీటర్ వైపుకి దిగవలసినటువంటి అవసరం ఉంది నీరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 2017లో ఓషన్ పెరల్ కంపెనీ అనే దానితో ఏజెన్సీతో చేసినటువంటి డెడ్జింగ్ ఉందో ఈ డెడ్జింగ్ పూర్తిగా సాంకేతిక పరంగా కూడా హైడ్రాలజీని మార్చేసి హైడ్రాలజీ మార్పుల మూలంగా పూర్తిగా డెడ్జింగ్ చేయటం వల్లనే ఈ శంకరగుప్తంలో ఈ డిజాస్టర్ జరిగిందనేది పూర్తిగా నేను నమ్ముతున్నాను. అలాగే సైంటిఫిక్గా కూడా నిరూపించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆ 00 కిలోమీటర్ దగ్గర 70 మీటర్ల బెడ్ విడ్త్ ఉండాలి. 22.9 కిలోమీటర్ల దగ్గర కేవలం 10 మీటర్ల బెడ్ విడ్త్ మాత్రమే ఉండాలి. కానీ అక్కడ 10 మీటర్ల బెడ్ విడ్త్ ఉండవలసిన చోట దాదాపు 30 మీటర్ల బెడ్ విడ్త్ ఏర్పాటు చేసి సముద్రం నీరు ఒకే రకంగా ఫ్లోలో వచ్చేటటువంటి విధంగా డెడ్జింగ్ నాసిరకంగా చేశారు. దీనికి తోడు ఏదైతే ఆక్వా రైతులు ఉన్నారో ఆక్వా రైతులు వారి చెరువుల్లో నుంచి స్లడ్జి మోటార్ల ద్వారా డ్రైన్లోకి డంపింగ్ చేయటం వలన వాటర్ క్లాగ్స్ ఏర్పడి ఏదైతే హై టైడ్లో వచ్చినటువంటి నీరు ఉండిపోయిందో ఆ నీరు మళ్ళీ సముద్రంలోకి లో టైడ్లో వెళ్ళిపోకుండా ఈ క్లాగ్స్లో అడ్డబడిపోయి ఈ కొబ్బరి తోటల్లోకి చేరిపోయి కొబ్బరి తోటలన్నీ కూడా నీరు నిలవ ఉండిపోయి pH శాతం 8% వెళ్ళిపోయి కొబ్బరి చెట్లన్నీ కూడా చచ్చిపోవడం జరిగింది. ఇది కంప్లీట్గా ప్రకృతి చేసినటువంటి విపత్తు కాదు, మనిషే ఈ విపత్తును సృష్టించాడు అన్నది ఖచ్చితంగా ఇక్కడ కనపడతా ఉంది. ఈ విపత్తుల మూలంగా ప్రస్తుతం శంకరగుప్తం అంటే రాజోల్ ఐలాండ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే పశువులకి పశుగ్రాసం లేదు, తినడానికి తిండి లేదు. ఏదైతే కొబ్బరి తోటల మీద తెచ్చుకున్నటువంటి అప్పులు ఉన్నాయి, ఈ అప్పులు కట్టలేనటువంటి పరిస్థితి. తాగటానికి మంచినీళ్ళు లేవు. గ్రౌండ్ వాటర్ కూడా పూర్తిగా పొల్యూట్ అయిపోయింది. గ్రౌండ్ వాటర్ పూర్తిగా పొల్యూట్ అయిపోవడానికి వేరే కొన్ని కారణాలు ఉన్నప్పటికీ అది ఇక్కడ అప్రస్తుతమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ సీ వాటర్ ఇంటరాక్షన్ మూలంగానే కంప్లీట్గా మొత్తానికి ఈ డిజాస్టర్ ఏర్పడింది అనేది క్లియర్ కట్గా తెలుస్తోంది. శంకరగుప్తం దగ్గర ఆ డ్రైన్కి ఉన్నటువంటి ఎడమగట్టు వైపున ఉన్నటువంటి పల్ల ప్రాంత గ్రామాలన్నీ కూడా మొత్తం పూర్తిగా భూగర్భ జలాలు కానివ్వండి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సెలనిటీ వాటర్ కానివ్వండి, భూమి యొక్క ఇది కూడా అండి చౌడుబారిపోయి చాలా దారుణమైన పరిస్థితుల్ని రైతులు ఎదుర్కొంటున్నారు. ఈ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్ని ప్రభుత్వం ఇప్పుడు గుర్తించి ముందుకొచ్చి
చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. దీనికి రెమెడియల్ మెజర్స్ ఆల్రెడీ 2007 సంవత్సరంలోనే బి రోసయ్య గారు ఒక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్గా ఉండి ఒక కమిటీ ఆ రోజున శంకరగుప్తం మేజర్ డ్రైన్ మీద ఒక రిపోర్ట్ కూడా ఇచ్చున్నారు. ఆ రిపోర్ట్ కూడా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకుండా 2007 ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 00 నుండి 7.5 కిలోమీటర్ల వరకు కొంత ప్రాంతాన్ని పూడికలు తీయటం జరిగింది. ఈ పూడికలు తీయటం కూడా అన్సైంటిఫిక్గా ఉండవలసిన విడత్ కంటే తక్కువగా చేసి తూతూ మంత్రంగా పనులు చేయటం వలన ఆ క్లాగింగ్స్ కూడా చాలా దారుణంగా ఏర్పడినాయి. కోనసీమ రైతుల సమస్య ఇప్పట్లో పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదని కోనసీమ రైతు పర్యావరణవేత్త తిక్కిరెడ్డి గోపాలకృష్ణ వాపోయారు. శంకరగుప్తం మెయిన్ డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తే రాజోలు నియోజకవర్గంలోని 13 గ్రామాల సమస్య తీరుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రి బుధవారం నాడు కోనసీమ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించినప్పుడు పదే రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రోసయ్య రిపోర్ట్ గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. 2007 సంవత్సరం జనవరిలోనే రోసయ్య శంకరగుప్తం మెయిన్ డ్రైనేజ్ వల్ల వచ్చే సమస్య నివారణకు అనేక పరిష్కార మార్గాలు సూచించారని గోపాలకృష్ణ తెలిపారు. పదే రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రోసయ్య ఏం చెప్పారో ఆ ప్రాంత రైతు పర్యావరణవేత్త తిక్కిరెడ్డి గోపాలకృష్ణ మాటల్లోనే తెలుసుకుందాం. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలకి కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి. మేజర్గా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకి కొంచెం పరిష్కారాలు ఇవ్వాలి అంటే ఇక్కడున్న రైతులకి జీవనభృతి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రైతులకి నెల కొబ్బరి తోటల నుంచి ఆదాయం వచ్చేది. ఈ పూర్తి ఆదాయాన్ని కోల్పోయి రైతు ఏబీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ రైతులకి నెల కొంత వాళ్ళ యొక్క జీవనభృతి గడుపుకోవడానికి ప్రభుత్వం నుంచి ఇవ్వాలి. అలాగే రాష్ట్రంలో ఉల్లి పంట కేవలం 6 నెలల పంటకి ఒక పంట నష్టం జరిగితే 50,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం మరి ఈ పెరినేల్ క్రాప్ అయినటువంటి కోకోనట్ పంటకి నష్టపోయినప్పుడు ఎంత నష్టపరిహారం ఇవ్వాలనేది ఆ లెక్కల్లోనే ప్రభుత్వం ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే ఏదైతే బ్యాంకుల నుంచి కానీ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి కానీ లేదా కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి కానీ రుణాలు తీసుకున్నారో ఆ రుణాలన్నిటికీ కూడా ఖచ్చితంగా వడ్డీ మాఫీ ప్రకటించి మారిటోరియం ప్రకటించి కనీసం ఒక 5 సంవత్సరాల పాటు మారిటోరియంలో ఉంచి ఈ రుణాలను రీషెడ్యూల్ చేయాలని చెప్పేసి గట్టిగా మేము కోరుకుంటున్నాం. రైతుల తరపున నిలబడుతున్నారు కాబట్టి సిడిపి కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే ఉందో అది కేరళలో ఉంది రాష్ట్రానికి సంబంధించి. ఆ కేరళలో ఉన్నటువంటి ఈ కోకోనట్ బోర్డుకి సంబంధించి ఆర్ఆర్ స్కీమ్స్ అని స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ప్రాంతంలో ఇస్తున్నారు. ఆ స్కీమ్లో చిన్న మోడిఫికేషన్స్ తోటి పూర్తిగా ఎక్కడ ఈ శంకరగుప్తం మేజర్ డ్రైన్ యొక్క పరిధిలో నష్టపోయినటువంటి కొబ్బరి తోటలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతానికి అంతకీ కూడా అనువయించేలాగా చిన్న మార్పుతోటి ఆర్ఆర్ స్కీమ్ని తీసుకొచ్చినట్లయితే రైతులకు మేలు జరుగుతుంది. అలాగే సాయిల్ కండిషన్ మార్చడానికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వెంటనే ప్రాసెస్ ప్రారంభించి జిప్సమ్ని ఆ భూముల్లో చల్లటం ద్వారా ఆ చౌడుని తగ్గించడం అది చేయాలి. వీటన్నిటికంటే కూడా ముందుగా ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి కోనసీమలో పర్యటన శంకరగుప్తం మేజర్ డ్రైన్ యొక్క డిజాస్టర్ని చూశారో ఈ డిజాస్టర్ని చూసిన తర్వాత దీని యొక్క పరిష్కారానికి రోసయ్య కమిటీ చెప్పినటువంటి విధానాలని అవలంబించాలని అన్నారో అలాగే ఆ రోసయ్య కమిటీలో చెప్పినటువంటి విధంగానే శంకరగుప్తం మేజర్ డ్రైన్ యొక్క హెచ్పిస్ని ఆల్టర్ చేసి ఖచ్చితంగా దాన్ని వాటర్ క్లాగింగ్స్ లేకుండా చేయాలి. అలాగే 22.9 కిలోమీటర్ నుంచి నీరు సముద్రం ప్లస్ హైటైడ్లో ఉన్నప్పుడు దాదాపు 1.2 మీటర్ల నుంచి 3 మీటర్ల వరకు ఎత్తు వచ్చేటటువంటి నీరు ఉంది. అది ఎక్కడ 0 అవుతుందో అక్కడి వరకు 2 కుడి ఎడమగట్లు కూడా ఖచ్చితంగా రాతితోటి బ్యాంక్ నిర్మించాలి. అలా నిర్మించినప్పుడే ఈ సమస్యకి శాశ్వతమైనటువంటి పరిష్కారం దొరుకుతుంది. లేదంటే మనం ఎంత చేసినప్పటికీ కూడా సముద్రపు జలాలు pH ఎక్కువ ఉంటుంది, ఆ నీళ్లు మామూలుగానే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధానం అంతా కూడా జరగాలి అంటే మంచి ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి ఉండాలి. అలాగే ఆక్వా ఏదైతే అక్కడ జరుగుతుందో ఆక్వాలో ఏదైతే స్లెడ్జ్ డంప్ చేస్తున్నారో దాన్ని పూర్తిగా నిరోధించాలి. ఆ స్లెడ్జ్ని డంప్ చేయడం పూర్తిగా నిరోధిస్తే తప్ప ఏ విధంగానూ కూడా ఈ డ్రైనేజ్ ఎంత చేసినప్పటికీ కూడా పరిష్కారం కాదు. సెప్టెంబర్ నెలలో నంబర్ 1 న్యూస్ ఛానల్ ఈ శంకరగుప్తం మేజర్ డ్రైన్ యొక్క ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య మీద ఒక న్యూస్ ప్రసారం చేయటం, ఆ న్యూస్ ప్రసారం చేయటం వలన అక్కడికి అధికారులు రావటం, అలాగే జలవనరుల శాఖ మంత్రి రమానాయుడు గారు వచ్చి కూడా ఆ డ్రైన్లో
ప్రయాణం చేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి సమస్యని పరిశీలించి ఆ మధ్యలో ఏ భాగం అయితే డ్రైనేజ్కి డెడ్జింగ్ చేయకుండా ఉండిపోయిందో ఆ భాగాన్ని నిమిత్తం కొంత అమౌంట్ని కేటాయిస్తానని చెప్పేసి ప్రామిస్ చేసి వెళ్ళడం జరిగింది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా రైతులకు నేను మేలు చేస్తాను, ఆ ప్రాంతంలో పరిశీలన చేసి ఖచ్చితంగా అక్కడ రైతులకి మేలు జరిగేలా చేస్తాను, కొబ్బరి చెట్లకి జరిగినటువంటి నష్టాన్ని కంప్లీట్గా పూడ్చే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండేలాగా చేస్తానని చెప్పేసి అక్కడికి వచ్చి ప్రసంగిస్తూ ఆయన చెప్పింది ఏంటంటే ఇంకో 45 రోజులు సమయం కావాలని, ఈ రోసయ్య కమిటీకి సంబంధించిన విధానాలని అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి పరిశీలన చేసిన తర్వాత పూర్తి స్థాయి పరిష్కారాన్ని సూచిస్తానని చెప్పేసి చెప్పారు. ఇది ఒక రకంగా మేము ఆహ్వానించదగ్గదే అయినప్పటికీ కూడా మేము కొండంత ఆశతోటి ఇక్కడ ఏదో ఒక ప్యాకేజ్ ప్రకటించి వెళ్తారని చెప్పేసి ఎదురు చూసాము. కానీ మాకు ఒక రకంగా నిరాశ ఎదురైనప్పటికీ కూడా ఇప్పుడు 2017 నుంచి ఎదురు చూసిన మనుషులం ఇంకో 45 రోజులు ఎదురు చూడటంలో పెద్ద తప్పేం కాదు, ఖచ్చితంగా ఎదురు చూస్తాం. ఏదైతే కోనసీమ సమస్యలు ఉన్నాయో సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారు పరిష్కరిస్తారని చెప్పేసి మేము రైతులు అందరం నమ్ముతున్నాం. ఆ నమ్మకం ప్రకారంగానే ఖచ్చితంగా ఆయన 45 రోజుల తర్వాత కోనసీమలో ఉన్నటువంటి రైతాంగం యొక్క సమస్యలకి పూర్తి పరిష్కారం చూపిస్తారని మేము ఆశిస్తున్నాం. అలాగే ఈ రైతులకి సంబంధించి ప్రస్తుతం జరిగినటువంటి డిజాస్టర్ ఏదైతే ఉందో శంకరగుప్తం మేజర్ డ్రైన్ యొక్క డెడ్జింగ్ మీద దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. అలాగే ఈ శంకరగుప్తం మేజర్ డ్రైన్ లాగే కోనవరం మేజర్ డ్రైన్ యొక్క డెడ్జింగ్ కూడా జరుగుతుంది. అక్కడ కూడా రాబో 4-5 సంవత్సరాల్లో కొబ్బరి చెట్లు చచ్చిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ డెడ్జింగ్ ను కూడా సైంటిఫిక్ గా హైడ్రాలిక్ పర్టికులర్స్ డిస్టర్బ్ కాకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని నేను నెంబర్ 1 ఛానల్ ముఖంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇది కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ రైతుల సమస్య. వారి పరిష్కారాలు ఇప్పటికైనా ప్రభుత్వం కాలయాపన చేసే మాటలు చెప్పకుండా గత దశాబ్ద కాలంగా ఇబ్బందులు పడుతున్న రైతులను తక్షణమే ఆదుకుంటుందని, వారికి మేలు జరిగేలా తక్షణ చర్యలు చేపడుతోందని నెంబర్ 1 న్యూస్ ఆశిస్తుంది. ఇటువంటి ప్రత్యేక కథనాల కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.